అస్సలం అయికం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఒక ఆవిడ నాకు రాగి జావ ఎలా చేస్తారు అని చెప్పారు. ఆవిడకి నేను రాగి జావ చేసిన తర్వాత చూపించాను, అందుకనేసి ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను షార్ట్లోనే. 2 గ్లాస్ వాటరు, అంటే మనకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఉంటేనే జావ అనేది బాగుంటుంది. ఇక్కడ పిండి, ఈ పిండిలో మనం కొద్దిగా వాటర్ వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా బాగా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు సరిపోయినట్టుగా షుగర్ యాడ్ చేయాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనము రాగి పిండి కలిపాం కదా, ఈ పిండిని ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత వేసి బాగా మరిగించాలి. వాటర్ అలా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని ఇందులో వేసేయడమే. ఇది ఇంకా బాగా మనకు మరగాలన్నమాట. బాగా మరగాలి. మరిగితే మనకు రాగి జావ రెడీ అయినట్టుగా. ఒకసారి ఉంటలు లేకుండా మళ్ళీ వాటర్లో కూడా ఇలాగ స్పూన్ పెట్టేసి బాగా కలపాలి. చూస్తున్నారు కదా, ఇలాగ బాగా మరగనిచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు వదిలేసి తాగేయడమే. చూస్తున్నారు కదా, రాగి జావ ఇలా బాగా మరగాలి. మరిగిన తర్వాత ఒక గ్లాసులో వేసుకొని తాగేయడమే. రాగి జావ రెడీ. ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారనమాట. చూస్తున్నారు కదా, రాగి జావ, వేడి వేడి రాగి జావ. ఎవ్రీ మార్నింగ్ టీ కాకుండా రాగి జావ ఇలా తాగితే ఎంతో హెల్తీగా ఎంతో బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.